మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. అది ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది ఇంతవరకు మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ అయిన తర్వాత ఎవరైతే మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆమె పరిచయం ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఈరోజు. ఆమె ఏప్రిల్ ఎండింగ్లో ఒక తబలారస ఒక పబ్ ఏదైతే ఒక పబ్ ఉందో ఆ పబ్లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఈ హేమాకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఒక ఇద్దరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగారు. తీజ్ ఫెస్టివల్ ఉందన్న, మంత్స్ ఉంది కదా, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలేండి, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది.